హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. ఈ రెసిపీ చేయడానికి నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి 3 నేను 2 రెమ్మలు తీసుకుంటున్నాను. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీస్ 2 మీడియం సైజ్ తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్. నాకు ఆల్రెడీ చిల్లీ పౌడర్లో సాల్ట్ యాడ్ చేసి ఉందండి. సో నేను అందుకే సాల్ట్ అప్పుడు తక్కువ తీసుకున్నాను. మీకు ఒకవేళ చూసి కావాలి అంటే వేసుకోవచ్చు. మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను నేను స్పైసీనెస్ కోసం. గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాలు, జీలకర్ర 2 మిక్స్ చేసి పట్టి పెట్టుకున్న పౌడర్ అండి ఇది 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ 1/2 తీసుకున్నానండి, అంటే 2 టీ స్పూన్స్ వస్తుంది. 1 ఎగ్, ఫుడ్ కలర్ నేను చిటికెడు తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కార్న్ఫ్లోర్ పౌడర్ 2 స్పూన్స్ అండి. ఈ స్పూన్ కొంచెం పెద్ద సైజులో ఉంది, అంటే ఇది ఒకటి 2 టీ స్పూన్స్కి ఈక్వల్ అవుతుంది. మీరు చూసి కలుపుకోండి, ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయడం ఉండదు. ఆల్రెడీ మనం ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కలపచ్చు. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ స్పూన్స్లో 3/4 యాడ్ చేసుకున్నానండి. ఇది యాడ్ చేయడం వల్ల మంచి మ్యాగ్నెట్ అవుతుంది, పైగా పీసెస్ అన్నీ సపరేట్గా ఉన్నట్టుంటుంది. నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక్కొక్కటి 1/2 పీసెస్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్. దీంట్లో ఏంటంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అని బాగుంటుంది ఇలా యాడ్ చేస్తే, లేదా మీరు సపరేట్గా కూడా ఫ్రై చేసి పెట్టుకొని దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇందులో కలపడం వల్ల దానికి కూడా స్పైసీనెస్ అన్నీ పడుతుంది. ఇలా చికెన్ని బాగా కలిపేసుకొని కాసేపు పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకోవడం వల్ల మనకి తీసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి పడుతుంది. సో కలపడం అయిపోయింది కదా, నేను దీన్ని ఇప్పుడు ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫైనల్గా 1/2 అవర్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, చికెన్ అనేది ఇలా అయిపోయింది. సో టోటల్గా స్పైసెస్ అన్ని పీసెస్కి పట్టేసింది. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేట్ చేసుకుందాము డీప్ ఫ్రై చేయడానికి. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పకోడీ వేసేసుకుంటున్నాను. ఇది ఎప్పుడైనా సపరేట్గా వేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందు మనము చికెన్ని బాయిల్ చేసుకోలేదు. సో ఆ పీసెస్ అనేది కరెక్ట్గా బాయిల్డ్ అవ్వాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అయ్యాక టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి లోపల ఉన్న చికెన్ కూడా చక్కగా బాయిల్డ్ అయిపోతుంది. నేను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే ఇది చికెన్ కదా. సో లెఫ్ట్ ఓవర్ ఆయిల్ని మళ్ళీ మనము అన్ని కర్రీస్కి యూజ్ చేయాలన్నా చేయలేం కదా అని. ఫైనల్గా మనకి పకోడీ ఫ్రై అయిపోయిందండి. చూడండి ఈ స్టేజ్కి వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని సపరేట్గా తీసేసుకుందాం. సో మళ్ళీ మనకి మిగిలిన చికెన్ని కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు.
చూసారు కదండి ఆయిల్ ఎలా అవుతుందో. అందుకే నేను చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటాను, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడైనా ఆయిల్ అనేది కొంచెం చాలా తేడా అవుతుంది, చిక్కగా వచ్చేస్తుంది. పైగా నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి పల్లి నూనె తీసుకున్నానండి, మేబీ దానివల్ల కూడా కావచ్చు. సో ఫైనల్లీ అవర్ స్పైసీ చికెన్ పకోడీస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మర్చిపోకుండా. Thanks for watching. If you like my video, please like, share, subscribe and ring the bell icon for more updates. Thank you.